Hi everyone, this is Rama Sailaja. Today I am going to teach you Unit 5 Business Computation Part 3. In this session, we discuss about problems based on profit and loss. So profit and loss based on cost price or selling price of an article. ఓకే. ఈ ప్రాఫిట్ అండ్ లాస్ అనేవి 2 కూడా దేని మీద డిపెండ్ అయి ఉంటాయమ్మా? కాస్ట్ ప్రైస్ సెల్లింగ్ ప్రైస్. అమ్మిన వెల లేదా కొన్న వెల. అమ్మిన వెల అంటే ఏంటి? కాస్ట్ ప్రైస్ ద అమౌంట్ పెయిడ్ టు పర్చేస్ అన్ ఆర్టికల్ ఆర్ ది ప్రైస్ ఎట్ విచ్ అన్ ఆర్టికల్ ఈస్ ప్రిపేర్డ్ ఈజ్ నోన్ యాజ్ ఇట్స్ కాస్ట్ ప్రైస్. సో ఏదైనా సరే ఒక ఆర్టికల్ని మనం పర్చేస్ చేస్తున్నాము అంటే కొంటున్నాము అంటే దానికి కొంత అమౌంట్ని మనం ఇవ్వాల్సి ఉంటుంది. సో ఆ అమౌంట్నే మనం ఇక్కడ కాస్ట్ ప్రైస్ అంటాం. అలాగే సెల్లింగ్ ప్రైస్ ద ప్రైస్ ఎట్ విచ్ అన్ ఆర్టికల్ ఈజ్ సోల్డ్ ఈజ్ నోన్ యాజ్ ఇట్స్ సెల్లింగ్ ప్రైస్. ఏదైనా సరే మనం ఒక ఆర్టికల్ని ఎంత ధరకి మనం అవతల వాళ్ళకి అమ్మేస్తున్నామో దాన్నే మనం ఇక్కడ సెల్లింగ్ ప్రైస్. ఆ ఆర్టికల్కి ఎంత అమౌంట్కి మనం ఇస్తున్నామో అమ్ముతున్నామో దాన్నే మనం ఇక్కడ సెల్లింగ్ ప్రైస్ అని చెప్పి అంటాం. సెల్లింగ్ ప్రైస్ని ఎస్పి తోటి డినోట్ చేస్తాం ఎక్కువగా. అలాగే కాస్ట్ ప్రైస్ని వచ్చేసి సిపి తోటి డినోట్ చేస్తాం. ప్రాఫిట్ ఇఫ్ ద సెల్లింగ్ ప్రైస్ ఆఫ్ ఎన్ ఆర్టికల్ ఈజ్ గ్రేటర్ దాన్ ది కాస్ట్ ప్రైస్ దెన్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద సెల్లింగ్ ప్రైస్ అండ్ కాస్ట్ ప్రైస్ ఈజ్ కాల్డ్ ప్రాఫిట్. మనం ఈ డిఫరెన్స్నే సెల్లింగ్ ప్రైస్ అండ్ కాస్ట్ ప్రైస్లో ఉన్న డిఫరెన్స్నే వాటి మధ్య ఉన్న డిఫరెన్స్నే మనం ఇక్కడ ప్రాఫిట్ అంటాం. సెల్లింగ్ ప్రైస్ కాస్ట్ ప్రైస్ కంటే ఎప్పుడైతే ఎక్కువగా ఉంటుందో మనకి ప్రాఫిట్ అని లాభం వచ్చింది అని చెప్పేసి అంటాం. ప్రాఫిట్ ఈజ్ ఈక్వల్ టు ఎస్పి మైనస్ సిపి, సెల్లింగ్ ప్రైస్ మైనస్ కాస్ట్ ప్రైస్. అలాగే ఎస్పి ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది అంటే ప్రాఫిట్ అండ్ కాస్ట్ ప్రైస్ రెండు తెలిసినప్పుడు సెల్లింగ్ ప్రైస్ని మనం ఫైండ్ అవుట్ చేయాలంటే కాస్ట్ ప్రైస్ ప్లస్ ప్రాఫిట్ వేసుకుంటే సెల్లింగ్ ప్రైస్ వచ్చేస్తుంది. అలాగే కాస్ట్ ప్రైస్ తెలియాలంటే సెల్లింగ్ ప్రైస్ అండ్ ప్రాఫిట్ రెండు తెలిసి కాస్ట్ ప్రైస్ తెలియాలి అంటే కాస్ట్ ప్రైస్ ఇస్ ఈక్వల్ టు సెల్లింగ్ ప్రైస్ మైనస్ ప్రాఫిట్ వేసుకున్నట్టయితే మనకి కాస్ట్ ప్రైస్ ఎంతో తెలుస్తుంది. నెక్స్ట్ లాస్. ఇఫ్ ద సెల్లింగ్ ప్రైస్ ఆఫ్ ఎన్ ఆర్టికల్ ఈజ్ లెస్ దాన్ ద కాస్ట్ ప్రైస్ then the difference between cost price and selling price is called loss. ఇక్కడ సెల్లింగ్ ప్రైస్ అనేది తక్కువగా ఉండి కాస్ట్ ప్రైస్ అనేది ఎక్కువగా ఉన్నట్లయితే మనకి లాస్ వచ్చింది అని చెప్పి అంటాం. ఎస్పి ఈజ్ లెస్ దాన్ సిపి. సో లాస్ ఇజ్ ఈక్వల్ టు ఏమవుతుంది? సిపి మైనస్ ఎస్పి. లాస్ ఇజ్ ఈక్వల్ టు కాస్ట్ ప్రైస్ మైనస్ సెల్లింగ్ ప్రైస్. అదేవిధంగా కాస్ట్ ప్రైస్ ఇజ్ ఈక్వల్ టు ఏమవుతుంది? సెల్లింగ్ ప్రైస్ ప్లస్ లాస్. Selling price is equal to cost price minus loss. Calculation of profit and loss percentage. Okay, profit percentage or loss percentage ని మనం ఏ విధంగా ఫైండ్ అవుట్ చేస్తాము అనేది నేర్చుకుందాం. The profit percentage is profit that would be obtained for a CP of 100 rupees. సో ప్రాఫిట్ పర్సెంట్ అయినా లాస్ పర్సెంట్ అయినా దేని మీద డిపెండ్ అయి ఉంటుంది అంటే కాస్ట్ ప్రైస్ మీద డిపెండ్ అయ్యి మనం క్యాలిక్యులేట్ చేస్తాం. సో మన కాస్ట్ ప్రైస్కి అంటే ఆ ఆర్టికల్ యొక్క కొన్న వెలకి ఎంత మనకి ప్రాఫిట్ వచ్చింది లేదా ఎంత లాస్ వచ్చింది అని మనం చెప్తాం కాబట్టి రెండు కూడా కాస్ట్ ప్రైస్ మీదే డిపెండ్ అయి ఉంటాయి. సిమిలర్లీ ద లాస్ పర్సెంట్ ఈజ్ ద లాస్ దట్ వుడ్ బి మేడ్ ఫర్ ఏ కాస్ట్ ప్రైస్ ఆఫ్ 100 rupees. Profit is always calculated on CP. Profit percent is equal to profit by CP into 100. అలాగే లాస్ పర్సెంట్ is equal to loss by CP into 100. For example, if a man buys an article for 30 rupees and sells it for 50 rupees, he makes a profit of 50 because selling price ఇక్కడ ఎక్కువగా ఉంది. కాస్ట్ ప్రైస్ కంటే కాస్ట్ ప్రైస్ ఇక్కడ 30 అండ్ సెల్లింగ్ ప్రైస్ ఇస్ 50. సో సెల్లింగ్ ప్రైస్ అనేది ఎక్కువగా ఉంది కాబట్టి కాస్ట్ ప్రైస్ కంటే మనకి ఇక్కడ ప్రాఫిట్ వచ్చింది అని చెప్పి చెప్తాము. వాటి మధ్య డిఫరెన్స్ ఎంత వస్తుంది ఇప్పుడు? 20. సో హియర్ 30 is the cost price and 50 is the selling price and 20 is the profit or gain అంటాం.
profit is equal to selling price minus cost price. Now, if a man buys an article for 50 rupees and sells it for 30 rupees, then he loses 50 minus 30, that is 20 rupees. Thus, 20 is the loss. So, ఇక్కడ సెల్లింగ్ ప్రైస్ అనేది కాస్ట్ ప్రైస్ కంటే తక్కువగా ఉంది కాబట్టి లాస్ వచ్చింది. ఓకే, లాస్ ఈజ్ ఈక్వల్ టు కాస్ట్ ప్రైస్ మైనస్ సెల్లింగ్ ప్రైస్. The loss or gain is always denoted on the cost price. Okay. For example, if CP of an article is 30 rupees and SP is 50 rupees, then we say that 20 rupees is gain on 30 rupees. Similarly, if the CP is 50 and the SP is 30, we say that 20 rupees is the loss of 50. So, మనకి లాస్ వచ్చినా గెయిన్ వచ్చినా సరే కాస్ట్ ప్రైస్ మీద ఇంత లాభం వచ్చింది. ఈ కాస్ట్ ప్రైస్ మీద అంటే అమ్మిన వెల మీద, సో కొన్న వెల మీద ఇంత నష్టం వచ్చింది అని చెప్పి మనం చెప్తాము. ద గెయిన్ ఆర్ లాస్ ఆన్ 100 rupees ఈజ్ కాల్డ్ గెయిన్ పర్సెంట్ ఆర్ లాస్ పర్సెంట్ రెస్పెక్టివ్లీ. Gain percent is equal to gain into 100 by CP. Loss percent is equal to loss into 100 by CP. When CP and gain percent or loss percent are given, then SP is equal to. సో మనకి సిపి కాస్ట్ ప్రైస్ ఇచ్చి అలాగే గెయిన్ పర్సెంట్ కానీ లాస్ పర్సెంట్ కానీ ఏదో ఒకటి ఇచ్చినప్పుడు సెల్లింగ్ ప్రైస్ని ఏ విధంగా ఫైండ్ అవుట్ చేస్తాము అంటే ఎస్పి ఈజ్ ఈక్వల్ టు సిపి ఇంటూ 100 ప్లస్ గెయిన్ పర్సెంటేజ్ బై 100. సో 100 ప్లస్ గెయిన్ పర్సెంటేజ్ బై 100. గెయిన్ పర్సెంట్ ఇచ్చినప్పుడు అయితే ఈ ఫార్ములా వేసుకుంటాం ఎస్పి ఫైండ్ అవుట్ చేయడానికి. అలాగే సిపి ఇచ్చి లాస్ పర్సెంటేజ్ ఇచ్చినప్పుడు ఎస్పి సెల్లింగ్ ప్రైస్ ఫైండ్ అవుట్ చేయడానికి ఫార్ములా ఏంటి? సిపి ఇంటూ 100 మైనస్ లాస్ పర్సెంటేజ్ బై 100. When SP and gain percent or loss percent are given, then CP is equal to SP into 100 by 100 plus gain percentage. సో మనకి ఇక్కడ ఎస్పి ఇచ్చి సెల్లింగ్ ప్రైస్ ఇచ్చేసి గెయిన్ పర్సెంట్ కానీ లాస్ పర్సెంట్ కానీ ఏదో ఒకటి ఇచ్చినప్పుడు కాస్ట్ ప్రైస్ ఫైండ్ అవుట్ చేయడానికి ఫార్ములా ఇది. సో అలాగే ఇక్కడ లాస్ పర్సెంటేజ్ ఇచ్చినప్పుడు, సో ఎస్పి సెల్లింగ్ ప్రైస్ అండ్ లాస్ పర్సెంటేజ్ ఇచ్చినప్పుడు ఫార్ములా ఇది ఎస్పి ఇంటూ 100 by 100 మైనస్ లాస్ పర్సెంటేజ్. సో పాయింట్ టు నోట్స్. ఓకే, సమ్ మోర్ ఫార్ములాస్ ఇక్కడ ఉన్నాయి చూడండి. డిసానెస్ట్ డీలింగ్స్ గెయిన్ పర్సెంటేజ్ దట్ ఈస్ ఈక్వల్ టు error by true value minus error into 100. అలాగే true scale is equal to 100 plus gain percentage by 100 minus loss percentage. True scale by false scale that is equal to the 100 plus gain percentage by 100 minus loss percentage. ఇలా వేసి ఫైండ్ అవుట్ చేసుకుంటాం. అలాగే రియల్ ప్రాఫిట్ ఆర్ లాస్ పర్సెంటేజ్. If the profit or loss is calculated on SP, then it is not actual profit or loss. Real profit is the profit on CP. Okay. అలాగే రియల్ ప్రాఫిట్ పర్సంటేజ్ ఫైండ్ అవుట్ చేయాలంటే, సో పర్సంటేజ్ ప్రాఫిట్ ఆన్ ఎస్పి బై 100 మైనస్ ప్రాఫిట్ ఆన్ ఎస్పి ఇంటూ 100. ఇఫ్ కాస్ట్ ప్రైస్ ఆఫ్ X articles is equal to the selling price of Y articles, then profit or loss percentage that is equal to X minus Y by Y into 100% according to positive or negative sign respectively. If CP of two items is the same and loss percentage and gain percentage on the two items are equal, then net loss or net profit is 0. ఓకే, ఇక్కడ చూడండి 2 items is the same. సో ఏవైనా సరే ఇక్కడ 2 items ఇక్కడ సేమ్ అండ్ లాస్ పర్సంటేజ్ గెయిన్ పర్సంటేజ్ రెండు కూడా ఈక్వల్.
అయితే కనుక దెన్ నెట్ లాస్ ఆర్ నెట్ ప్రాఫిట్ ఈజ్ 0. సో లాస్ పర్సంటేజ్ గెయిన్ పర్సంటేజ్ రెండు కూడా ఈక్వల్ అయితే కనుక నెట్ లాస్ అంటే ఓవరాల్గా లాస్ అనేది కానీ ప్రాఫిట్ అనేది కానీ 0 అవుతుంది. ఏ బిజినెస్ మ్యాన్ సెల్స్ హిజ్ ఐటమ్స్ at a profit or loss of a% if he had sold it for more than, so it for r rupees more than he r rupees more, he would have gained loss b percentage then. సో గెయిన్ ఆర్ లాస్ పర్సంటేజ్ ఏ విధంగా ఫైండ్ అవుట్ చేస్తామని ఇక్కడ ఏమి చూడండి. ఏ బిజినెస్ మ్యాన్ సెల్స్ హిజ్ ఐటమ్స్ ఎట్ ఏ ప్రాఫిట్ ఆర్ లాస్. సో ప్రాఫిట్ ఆర్ లాస్ పర్సంటేజెస్ ఇక్కడ మనకి ఇచ్చారు. ప్రాఫిట్ పర్సెంట్ కానీ లాస్ పర్సెంట్ కానీ ఏదో ఒకటి ఇచ్చారు. ఇవి హ్యాడ్ సోల్డ్ ఇట్ ఫర్ సంథింగ్ కొంత అమౌంట్కి తను అమ్మేశాడు అనుకుంటే హీ వుడ్ హ్యావ్ గెయిన్డ్, తను గెయిన్ వచ్చిందా తనకి లాస్ వచ్చిందా, దాన్ని ఏ విధంగా ఫైండ్ అవుట్ చేస్తాము అంటే సిపి ఆఫ్ ఐటమ్స్ ఇజ్ ఈక్వల్ టు ఆర్ బై బి ప్లస్ ఆర్ మైనస్ ఏ, స్మాల్ బి ప్లస్ ఆర్ మైనస్ ఏ ఇంటూ 100. ఇక్కడ కూడా ప్లస్ ఆర్ మైనస్ అన్నప్పుడు మనకి ఇక్కడ 2 ఫార్ములాస్ వస్తాయి. ప్లస్ తీసుకునేది ఎప్పుడు ప్రాఫిట్, ఓకే, ప్లస్ తీసుకునేది వెన్ వన్ ఈజ్ ప్రాఫిట్ అండ్ అదర్ ఈజ్ లాస్. సో ప్రాఫిట్ అండ్ లాస్ ఉన్నప్పుడు ఇది. అలాగే వెన్ బోత్ ఆర్ ఎయిదర్ ప్రాఫిట్ ఆర్ లాస్, బోత్ ఆర్ ఎయిదర్ ప్రాఫిట్ ఆర్ లాస్ అన్నప్పుడు మనం మైనస్, సో మైనస్ గుర్తుని తీసుకుంటాం. ఈ మైనస్ సైన్ తోటి ఈ ఫార్ములా తీసుకుంటాము. ఇక్కడ మైనస్ ఉంటే సరిపోతుంది, ప్లస్ ఆర్ మైనస్ కాకుండా. సో దట్ మీన్స్ సిపి ఆఫ్ ఐటమ్స్ ఈజ్ ఈక్వల్ టు ఆర్ బై ఆర్ బి ప్లస్ ఏ ఇంటూ 100 అని. ఓకే, అలాగే మైనస్ అనేది ఎప్పుడు ఏదర్ ప్రాఫిట్ ఆర్ లాస్ వచ్చినప్పుడు మైనస్ అనేది మనం పెట్టుకుంటాం. మార్కెట్ ప్రైస్. The price on the label is called the market price or list price. The market price is abbreviated as MP. So market price అంటే ఒక ఏదైనా సరే ఒక ఆర్టికల్ని అమ్మేటప్పుడు దాని యాక్చువల్ రేట్ కంటే కొంత అమౌంట్ని ఎక్కువ వేసి చెప్తారు. సో అలాంటి అమౌంట్ ఏదైతే అవుతుందో దాన్నే మార్కెట్ ప్రైస్ అంటాం. అంటే ఆ ఆర్టికల్ యొక్క మార్కెట్ ప్రైస్ దాని యాక్చువల్ రేట్ కంటే కూడా కొంత పర్సంటేజ్ పెరిగి ఉంటుంది, కొంత వాల్యూ పెంచి చెప్పడం అయితే జరుగుతుంది. దాన్ని మనం మార్కెట్ ప్రైస్ అంటాం. ద లాస్ ఆర్ గెయిన్ ఈజ్ ఆల్వేస్ ఆన్ ద కాస్ట్ ప్రైస్. ఫర్ ఎగ్జాంపుల్, ఇఫ్ సిపి ఆఫ్ ఎన్ ఆర్టికల్ ఈజ్ 30 rupees and SP is 50 rupees, then we say that 20 rupees is the gain on 30 rupees. Similarly, if the CP is 50 rupees and the SP is 30 rupees, we say that 20 rupees is the loss on 50 rupees. So the gain percentage, so gain or loss on 100 rupees is called gain percent or loss percent respectively. Gain percent is equal to gain into 100 by CP. So loss percentage is equal to loss into 100 by CP. When CP and gain percent are given, then SP is equal to formula ఇది. అలాగే CP is equal to formula. సో ఇప్పటిదాకా డిస్కస్ చేసిన ఫార్ములాస్ ఏమో ఇక్కడ నోట్లో కొన్ని ఇచ్చారు, చూసుకోండి. నెక్స్ట్ చూడండి, టైప్ 1 క్యాలిక్యులేట్ ప్రాఫిట్ ఆర్ లాస్ పర్సంటేజ్. చూడండి, ప్రాఫిట్ ఆర్ లాస్ పర్సంటేజ్ని ఏ విధంగా క్యాలిక్యులేట్ చేయాలో మనం ఈ ప్రాబ్లమ్స్లో చూద్దాం. మీనల్ పర్చేస్డ్ ఏ కార్ ఫర్ 25,000 rupees and sold it for 34,800 rupees. What is the percent profit she made on the car? సో తనకి ప్రాఫిట్ ఎంత వచ్చిందో మనం ఇక్కడ ఫైండ్ అవుట్ చేయాలి. చూడండి, పర్చేజ్ మీన్స్ ఇక్కడ కాస్ట్ ప్రైస్ ఆఫ్ అన్ ఆర్టికల్ 25,000 అండ్ సోల్డ్ ఇట్, సో SP సెల్లింగ్ ప్రైస్, సో అమ్మిన వేలంతా ఇక్కడ 34,800 rupees. సో వాట్ ఈస్ ద పర్సంటేజ్, ప్రాఫిట్ పర్సంటేజ్ ఎంత? ఎందుకని ప్రాఫిట్ అంటున్నారు ఇక్కడ? చూడండి, సెల్లింగ్ ప్రైస్ కంటే కాస్ట్ ప్రైస్ అనేది ఇక్కడ తక్కువగానే ఉంది, సో ప్రాఫిటే వస్తుంది. ప్రాఫిట్ ఈజ్ ఈక్వల్ టు సెల్లింగ్ ప్రైస్ మైనస్ కాస్ట్ ప్రైస్. సెల్లింగ్ ప్రైస్ మైనస్ కాస్ట్ ప్రైస్ దట్ ఈజ్ ఈక్వల్ టు ఎంత? 9800.
ఓకే. ప్రాఫిట్ పర్సెంటేజ్ ఫైండ్ ఔట్ చేయడానికి ఫార్ములా ఏంటి? ప్రాఫిట్ ఇంటూ 100/Cp. ప్రాఫిట్ ఇంటూ 100/Cp. So 9800 into 100/Cp 25,000, that is equal to 39.2%. Next, Lokesh bought an article for 2500 rupees. He spent 320 rupees on its shipping. He then sold it for 4,089 rupees. What was the percent profit he gained in this transaction? ఓకే. ఇక్కడ చూడండి, లోకేష్ బాట్ అన్ ఆర్టికల్ ఫర్ 2500 రూపీస్. 2500 రూపీస్కి తను ఒక ఆర్టికల్ని కొనేసుకున్నట్ట. హీ స్పెండ్ 320 రూపీస్ ఇన్ ఇట్స్ షిప్పింగ్. సో ఆ ఆర్టికల్ మీద తనకి ఇంకా 320 రూపీస్ కొంత అమౌంట్ ఖర్చు అయింది. హీ దెన్ సోల్డ్ ఇట్ ఫర్, సో అంటే మనకి ఇక్కడ ఒక ఆర్టికల్ని ఇంత 2500కి కొని దాని మీదే కొంచెం సబ్ రిపేర్కి అనుకుందాం 320 రూపీస్ స్పెండ్ చేశాడు. అయితే ఇది మొత్తం ఇక్కడ కాస్ట్ ప్రైస్గానే తీసుకుంటాం. ఈ మొత్తం టోటల్ మనం ఇక్కడ కాస్ట్ ప్రైస్గానే తీసుకుంటాం. ఓకే. హీ దెన్ సోల్డ్ ఇట్ ఫర్, సో ఇది సెల్లింగ్ ప్రైస్. సెల్లింగ్ ప్రైస్ ఎస్పీ ఈజ్ ఈక్వల్ టు 4089. కాస్ట్ ప్రైస్ ఈజ్ ఈక్వల్ టు 2500 ప్లస్ 320. 2500 ప్లస్ 320 దట్ ఈజ్ ఈక్వల్ టు 2820 అవుతుంది. ఓకే. మనం ఇప్పుడు ఏం ఫైండ్ అవుట్ చేయాలి? ప్రాఫిట్ ఆర్ ఏదొస్తుంది దాని యొక్క పర్సంటేజ్ ఫైండ్ అవుట్ చేయమని. చూడండి, ఇక్కడ ప్రాఫిట్ పర్సంటేజ్ ఫైండ్ అవుట్ చేయడానికి ఫార్ములా సెల్లింగ్ ప్రైస్ మైనస్ టోటల్ కాస్ట్ బై టోటల్ కాస్ట్. సో సింపుల్గా మనం ఇలా వేసుకున్నా వచ్చేస్తుంది. సెల్లింగ్ ప్రైస్ మైనస్ టోటల్ కాస్ట్ బై టోటల్ కాస్ట్ ఇంటూ 100. సో సెల్లింగ్ ప్రైస్ ఇక్కడ ఎంత? 4089 మైనస్ 2820 బై 2820 ఇంటూ 100. సింప్లిఫై చేస్తే ఇక్కడ 45% అని వచ్చింది. ఓకే, 45%, దట్ ఈస్ అవర్ ఆన్సర్. నెక్స్ట్ చూడండి, టైప్ 2 క్యాలిక్యులేట్ సిపిఆర్ఎస్పి. సిపిఆర్ఎస్పి మనం కాస్ట్ ప్రైస్ ఆ సెల్లింగ్ ప్రైస్ని ఈ విధంగా క్యాలిక్యులేట్ చేయాలి ప్రాబ్లమ్స్లో. Prasad sold his work tools for 1850 rupees and earned a profit of 25%. At what price did Prasad buy the work tools? Okay. చూడండి, ఇక్కడ here selling price is equal to ఎంత? 1850 rupees. Profit percentage is equal to 25%. So cost price is equal to formula ఏంటి? Selling price into 100/100 plus profit percent. Okay, 1850 into 100/100 plus 25, that is equal to ఎంత? Profit పర్సంటేజ్ ఇక్కడ 25% అంటున్నారు కాబట్టి ప్రాఫిట్ అనేటప్పటికి మనం 100 ప్లస్ ఇంక్రీజ్ అప్పుడు 100 ప్లస్ అని ఎలా వేసుకుంటామో ఇక్కడ కూడా 25% ప్రాఫిట్ వచ్చింది అనగానే 100కి 25 రూపీస్ ప్రాఫిట్ అనమాట. అంటే 100 ప్లస్ 25 వేసుకుంటాము. ఓకే, ఇలా వేసుకుని సింప్లిఫై చేయండి. నెక్స్ట్ చూడండి, రాహన్ పర్చేస్డ్ ఏ బైక్ ఫర్ 54,000 రూపీస్. He sold it at a loss of 8%. With that money, he again purchased another bike and sold it at a profit of 10%. What is his overall loss or profit? చూడండి, రెహాన్ పర్చేస్ ఏ బైక్. సో ఒక బైక్ అంటే బైక్ని కొన్నారట. ఎంత? 50,000 రూపీస్ తోటి ఒక బైక్ కాస్ట్ ప్రైస్ ఇది. సో హీ సోల్డ్ ఇట్ ఎట్ ఏ లాస్ ఆఫ్, సో మళ్ళీ దాన్ని ఎంతకి అమ్మేశారు? లాస్కి 8% లాస్ తోటి ఆ బైక్ని అమ్మేశారట. విత్ దట్ మనీ, ఎంతైతే అమౌంట్ వచ్చిందో ఆ అమౌంట్ తోటి హీ అగైన్ పర్చేస్డ్ అనదర్ బైక్ అండ్ సోల్డ్ ఇట్ ఎట్ ఏ ప్రాఫిట్. సో ఇంకొక బైక్ని కొని ఎంతైతే అమౌంట్ వచ్చిందో ఆ అమౌంట్ తోటి ఇంకొక బైక్ని కొని దాన్ని 10% ప్రాఫిట్కి అమ్మేశారట. వాట్ ఈజ్ హిజ్ ఓవరాల్ లాస్ ఆర్ ప్రాఫిట్? సో ఓవరాల్గా తనకి లాస్ వచ్చిందా ప్రాఫిట్ వచ్చిందా అది మనం ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. కాస్ట్ ప్రైస్ ఆఫ్ ఏ బైక్ ఈజ్ ఈక్వల్ టు మనకి ఎంత ఇచ్చారు? 54,000 రూపీస్ అని ఇచ్చారు. ఇక్కడ లాస్ పర్సంటేజ్ ఇచ్చారు. సో కాస్ట్ ప్రైస్ అండ్ లాస్ పర్సంటేజ్ రెండు ఇచ్చినప్పుడు ఎస్పీ ఫైండ్ అవుట్ చేయడానికి ఫార్ములా తెలుసుకున్నాం. సో సిపి ఇంటూ 100 మైనస్ లాస్ బై 100.
సో ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేసుకుని సింప్లిఫై చేస్తే మనకి సెల్లింగ్ ప్రైస్ ఎంత వచ్చింది? 49,680. దట్ ఈస్ లెస్ దాన్ దట్ ఆఫ్ ది కాస్ట్ ప్రైస్. సో సెల్లింగ్ ప్రైస్ అనేది కాస్ట్ ప్రైస్ కంటే తక్కువగా వచ్చింది కాబట్టి ఏమొచ్చినట్టు ఇక్కడ? సో లాస్ వచ్చింది, అవునా? సో ఆ అమౌంట్ తోటి తను అది కాస్ట్ ప్రైస్గా తీసుకుని ఇంకొక బైక్ని పర్చేస్ చేశాడు. ఇప్పుడు ఎంతకు అమ్మేశారు? ప్రాఫిట్ పర్సంటేజ్. సో ప్రాఫిట్ పర్సంటేజ్ ఇక్కడ 10% అని ఇచ్చారు. సో ప్రాఫిట్కి అమ్మారు కాబట్టి ప్రాఫిట్ పర్సంటేజ్ అండ్ కాస్ట్ ప్రైస్ రెండు ఉన్నప్పుడు అగైన్ సెల్లింగ్ ప్రైస్కి ఫార్ములా సిపి ఇంటూ 100 ప్లస్ ఇక్కడ ప్రాఫిట్ పర్సంటేజ్ ఇచ్చేసారు కాబట్టి ఫార్ములా ఏంటి? 100 ప్లస్ ప్రాఫిట్ పర్సంటేజ్ బై 100. సో ఆ ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేస్తే మనకి ఇది వచ్చేస్తుంది, సెల్లింగ్ ప్రైస్ ఎంతో క్యాలిక్యులేట్ అయిపోతుంది. సో సెల్లింగ్ ప్రైస్ వచ్చేసిన తర్వాత ఓవరాల్గా తనకి ప్రాఫిట్ వచ్చిందా లాస్ వచ్చిందా చూడండి. ఇది సెల్లింగ్ ప్రైస్. ఫస్ట్ తన కొన్న కాస్ట్ ప్రైస్ ఎంత? కాస్ట్ ప్రైస్ ఈజ్ ఈక్వల్ టు 54,000. ఓవరాల్గా మనకి లాస్ట్ వచ్చిన సెల్లింగ్ ప్రైస్ ఈజ్ ఈక్వల్ టు ఎంత? 54,648. సో సెల్లింగ్ ప్రైస్ ఇక్కడ అమ్మిన వేలే ఎక్కువగా ఉంది కాబట్టి తనకి ప్రాఫిట్ వచ్చింది. సో ప్రాఫిట్ ఈజ్ ఈక్వల్ టు ఎస్పి మైనస్ సిపి దట్ ఈజ్ ఈక్వల్ టు 648. ఓవరాల్గా తనకి ప్రాఫిట్ వచ్చేసింది. నెక్స్ట్ చూడండి, ఏ సెల్స్ an item at 20% profit to B. B sells it to C at 10% profit. C sells it to D at 16% profit. Difference between the cost price of D and cost price of A was 500 rupees. How much did B pay to A for the item? ఓకే చూడండి, ఏ అనే అతను 20% ప్రాఫిట్ తోటి బికి అమ్మేశాట. సో బి అనే అతను 10% ప్రాఫిట్ తోటి సికి అమ్మేశాట. అలాగే సి సెల్స్ ఇట్ డి ఎట్ 6 రూపీస్. ఓకే దీన్ని చూడండి, ఏ సెల్స్ ఎట్ అన్ ఆర్టికల్ ఫర్ 20% బి. సో ఇప్పుడు సపోజ్ ఏ అనే అతను ఒక 100 రూపీస్ తోటి ఒక ఆర్టికల్ కొనుక్కున్నాడు. ఏ కాస్ట్ ప్రైస్ ఇది తను 20% ప్రాఫిట్కి అమ్మారు కాబట్టి 100 ప్లస్ 20 120. సో ఏ సెల్లింగ్ ప్రైస్ ఎంత అయింది? ఇక్కడ 120 రూపీస్ అయింది. సో అది బి యొక్క కాస్ట్ ప్రైస్ అవుతుంది. సో బి ఏం చేశారు? దాన్ని 10% ప్రాఫిట్కి సికి అమ్మేశారు. సో 120కి 10% అంటే 120 అనేది కాస్ట్ ప్రైస్, దాంట్లో 10%, 10/100 ఇంటూ 120. దట్ సింప్లిఫై చేస్తే 132 రూపీస్ వస్తాయి. సో 132 అంటే సి యొక్క కొన్న వెల అవుతుంది ఇది. బికి సెల్లింగ్ ప్రైస్ ఏది? 132. బికి అమ్మిన వెల 132, సికి కొన్న వెల 132. ఓకే కాస్ట్ ప్రైస్ 132. సో ఈ అమౌంట్ తోటి మళ్ళీ ఏం చేశారు? ప్రాఫిట్కి 16 రూపీస్ ప్రాఫిట్కి డికి అమ్మేశారు. సో ఇప్పుడు డి యొక్క కాస్ట్ ప్రైస్ ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుంది? 148 రూపీస్ అవుతుంది. ఓకే వెన్ డిఫరెన్స్ ఈజ్, సో మనకి ప్రాబ్లం ప్రకారం ఇక్కడ మనకి డిఫరెన్స్ ఎంత వచ్చింది చూడండి. ఫస్ట్ 100 రూపీస్ కొన్నారు, ఓవరాల్గా డీకి అది వెళ్ళేటప్పటికి 48 రూపీస్ డిఫరెన్స్ వచ్చింది. దెన్ ఎస్పీ ఆఫ్ ఏ ఈజ్, వెన్ డిఫరెన్స్ ఈజ్ 1 రూపీ దెన్ ఎస్పీ ఆఫ్ ఏ ఈజ్. సో 100 రూపీస్ అంటే కనుక మనకి ఎస్పీ ఈజ్ ఈక్వల్ టు 48 రూపీస్ వచ్చింది. 48 రూపీస్ డిఫరెన్స్ వచ్చింది. అదే వెన్ డిఫరెన్స్ ఈజ్ 1 రూపీ ఉన్నట్లయితే ఎంత వస్తుందో చెప్పాలి. అంటే ఎంత వస్తుంది? 120/48. ఏ ఈజ్ ఈక్వల్ టు 120/48. ఇప్పుడు డిఫరెన్స్ 1 ఉన్నప్పుడు ఎస్పీ ఆఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు 120/48. వెన్ డిఫరెన్స్ ఈజ్ 500 రూపీస్ దెన్ ఎస్పీ ఆఫ్ ఏ ఈజ్, సో 500 1 అయితే డిఫరెన్స్ ఇది. సో 500 రూపీస్ 500 డిఫరెన్స్ అయితే ఎంత అవుతుంది? సో దట్ ఇంటూ 500 అనమాట వేసుకుంటే మనం సింప్లిఫై చేస్తే ఎంతో వచ్చేస్తుంది హియర్. సో సిపి ఆఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఎస్పీ ఆఫ్ బి, దేర్ఫోర్ సిపి ఆఫ్ బి ఈజ్ ఈక్వల్ టు 1250. ఓకే నెక్స్ట్
Seema purchased an item for 9600 rupees and sold it for a loss of 5%. From that money, she purchased another item and sold it for a gain of 5%. What is her overall gain or loss? మనం ఇక్కడ లాస్ట్ ప్రాబ్లంలో చూసినట్టుగానే తను ఒక ఐటెంని 9600 రూపీస్కి కొన్నదట, దాన్ని 5% లాస్కి అమ్మేసింది. సో ఇక్కడ మనకి కాస్ట్ ప్రైస్ లాస్ పర్సంటేజ్ రెండు ఉన్నప్పుడు సెల్లింగ్ ప్రైస్ ఎంతో క్యాలిక్యులేట్ చేయొచ్చు. దాని నుంచి వచ్చినది మనం కాస్ట్ ప్రైస్గా తీసుకుని మళ్ళీ గెయిన్ పర్సంటేజ్ తోటి మళ్ళీ సెల్లింగ్ ప్రైస్ ఎంతో క్యాలిక్యులేట్ చేయొచ్చు. సో ఓవరాల్గా తనకు వచ్చిన కాస్ట్ ప్రైస్ కంటే సెల్లింగ్ ప్రైస్ అనేది ఎక్కువగా ఉంటే గెయిన్ వచ్చినట్టు, తక్కువగా ఉన్నట్టయితే లాస్ వచ్చినట్టు చూసుకుని లాసో గెయినో చెప్పచ్చు. సో ఇదొక ప్రాసెస్. లేదా మనం ఈ షార్ట్ కట్ మెథడ్లో కాస్ట్ ప్రైస్ ఇస్ ఈక్వల్ టు ఇక్కడ 9600 రూపీస్ అని ఇచ్చారు కాబట్టి ఈ ట్రాన్సాక్షన్లో ఓవరాల్గా మనకి లాస్ వస్తుందో గెయిన్ వస్తుందో తెలియదు. సో లాస్ వచ్చినా గెయిన్ వచ్చినా సరే పర్సంటేజ్ ఫైండ్ అవుట్ చేయడానికి లేదా లాస్ ఇస్ ఈక్వల్ టు లాస్ని ఫైండ్ అవుట్ చేయడానికి మనకి ఫార్ములా ఇది. సో లాస్ అండ్ గెయిన్ పర్సంటేజ్ బై 100. ఇక్కడ లాస్ ఆర్ గెయిన్ పర్సంటేజ్ మనకి ఎంత ఇచ్చారు? 5% అని ఇచ్చారు. సో 5 into 5/100 that is equal to 0.25%. సో లాస్ ఇస్ ఈక్వల్ టు ఎంత అవుతుంది ఇప్పుడు? 9600 ఇంటూ, సో కాస్ట్ ప్రైస్ ఎంత ఇక్కడ? కాస్ట్ ప్రైస్ ఇంటూ లాస్ పర్సంటేజ్ ఇచ్చారు కాబట్టి లాస్ ఇస్ ఈక్వల్ టు సిపి ఇంటూ లాస్ పర్సంటేజ్ బై 100 దట్ ఈస్ ఈక్వల్ టు 24 రూపీస్. సో లాసా గెయినా అనేది మనకి ఇక్కడ పర్సంటేజ్ కాబట్టి లాస్ ఇచ్చినా గెయిన్ వచ్చినా మనకి ప్రాబ్లంలో ఆప్షన్స్ని బట్టి మనం పర్సంటేజ్ ఫైండ్ అవుట్ చేస్తాం. సో ఇది సింపుల్ మెథడ్. లేదా మనం ఇందాక చెప్పుకున్న మోడల్లో అన్నా చేయొచ్చు. అలా అయినా మనకి లాసా గెయినా అనేది క్లియర్గా తెలుస్తూ ఉంటుంది. ఓకే, నెక్స్ట్ చూడండి. Kamya purchased an item for 46,000 rupees and sold it at a loss of 12%. With that amount, she purchased another item and sold it at a gain of 12%. What was her overall gain or loss? సేమ్ మోడల్ క్వశ్చన్ చూడండి. లాస్ ఇప్పుడు మనం కాస్ట్ ప్రైస్ తీసుకున్నాం, దాని లాస్ పర్సంటేజ్ ఇచ్చారు. సెల్లింగ్ ప్రైస్ ఇస్ ఈక్వల్ టు ఏమవుతుంది? కాస్ట్ ప్రైస్ ఇంటూ 100 మైనస్ లాస్ పర్సంటేజ్ బై 100. ఫార్ములా వేసుకుని మనం సింప్లిఫై చేస్తే సెల్లింగ్ ప్రైస్ అనేది మనకు వచ్చేస్తుంది. అగైన్ దీన్ని మనం ఇప్పుడు కాస్ట్ ప్రైస్గా తీసుకుని దాన్ని మళ్ళీ గెయిన్ పర్సంటేజ్ 12% గెయిన్కి తను మళ్ళీ అమ్మేశారట. సో సెల్లింగ్ ప్రైస్ ఇప్పుడు ఎంత అవుతుంది? మళ్ళీ అగైన్ అదే ఫార్ములా వేసుకుని సెల్లింగ్ ప్రైస్ క్యాలిక్యులేట్ చేస్తే సెల్లింగ్ ప్రైస్ ఇస్ ఈక్వల్ టు ఎంత వచ్చింది? సో టోటల్గా మనకి కాస్ట్ ప్రైస్ కంటే సెల్లింగ్ ప్రైస్ తక్కువగా ఉంది కాబట్టి లాస్ వచ్చినట్టుగా చూస్తాం. లాస్ ఇస్ ఈక్వల్ టు ఎంత వచ్చింది? 46,000 మైనస్ 45,337 దట్ ఈస్ ఈక్వల్ టు 662.40. దట్ ఈస్ అవర్ ఆన్సర్. ఓకే, ఈ ప్రాసెస్లో మనం చేయొచ్చు. A man sold a wristwatch for 2,400 rupees at a loss of 25%. At what rate should he have sold the wristwatch to earn a profit of 25%? చూడండి, a man sold a wristwatch అంటే ఇక్కడ కాస్ట్ ప్రైస్ ఆఫ్ రిస్ట్ వాచ్ ఇజ్ ఈక్వల్ టు ఎంత? సెల్లింగ్ ప్రైస్. ఇక్కడ సోల్డ్ అని చెప్తున్నారు కాబట్టి సెల్లింగ్ ప్రైస్ మనకి ఇచ్చారు. సెల్లింగ్ ప్రైస్ ఇజ్ ఈక్వల్ టు 2,400 రూపీస్. లాస్ట్ పర్సంటేజ్ ఇజ్ ఈక్వల్ టు 25%. మనకి కావాల్సింది కాస్ట్ ప్రైస్. కాస్ట్ ప్రైస్ క్యాలిక్యులేట్ చేయడానికి ఓకే, ఎస్పీ ఇంటూ 100/100 మైనస్ లాస్ పర్సెంట్. సో వాల్యూస్ ఇక్కడ సింప్లిఫై చేస్తే 2,400 ఇంటూ 100/75 దట్ ఈస్ ఈక్వల్ టు 3,200. సో 3,200 అనేది ఇక్కడ కాస్ట్ ప్రైస్. సో గెయిన్ పర్సంటేజ్ ఇస్ ఈక్వల్ టు మళ్ళీ 25% అని ఇచ్చారు. ఇప్పుడు సెల్లింగ్ ప్రైస్ ఇస్ ఈక్వల్ టు ఎంత అవుతుంది? 3,200 ఇంటూ 100 + 25/100 దట్ ఈస్ ఈక్వల్ టు 4,000. ఓకే, టైప్ 4 క్యాలిక్యులేట్ ద పర్సెంట్ ప్రాఫిట్ ఆర్ లాస్. ప్రాఫిట్ కానీ లాస్ కానీ ఇచ్చినప్పుడు దాని పర్సంటేజ్ని ఫైండ్ అవుట్ చేయటం. ఏ షాప్ కీపర్ సెల్స్ 2 watches for 300 rupees each. On one he gets 12% profit and on another one he gets loss 12% loss. His profit or loss in the entire transaction was. So
2 వాచెస్ని సేమ్ అమౌంట్ తోటే కొన్నాడు, 308 రూపీస్కి కొన్నారట. సో ఒక వాచ్ మీద 12% ప్రాఫిట్ వచ్చింది, ఇంకొక వాచ్ మీద 12% లాస్ వచ్చింది. ఓవరాల్గా తనకి లాసా గెయినా, ఓవరాల్ ట్రాన్సాక్షన్లో తనకి లాస్ వచ్చిందా గెయిన్ వచ్చిందా మనం ఫైండ్ అవుట్ చేయాలి. సెల్లింగ్ ప్రైస్ ఇస్ ఈక్వల్ టు ఇక్కడ ఎంత 308 రూపీస్, ప్రాఫిట్ పర్సంటేజ్ 12%. సో కాస్ట్ ప్రైస్ ఇస్ ఈక్వల్ టు ఫార్ములా వచ్చేసి 308 into 100 by 100 plus 12. So that is equal to 275. Again selling price is equal to, so ఇంకొక ఆర్టికల్ కూడా సేమ్ సెల్లింగ్ ప్రైస్ తోటి అమ్మేశారు కాబట్టి అంటే ఇక్కడ సెల్లింగ్ ప్రైస్ కూడా 308. సో లాస్ పర్సంటేజ్ ఇక్కడ ఎంత 12%. లాస్ అనేటప్పటికీ 100 minus 12 that is equal to 88 వేసుకుంటాం. సో కాస్ట్ ప్రైస్ is equal to 308 into 100 by 88 that is equal to 350 rupees. In whole transaction total selling price is equal to, టోటల్ సెల్లింగ్ ప్రైస్ మనకి ఇక్కడ 2 ఆర్టికల్స్ని సేమ్ రేట్ కోడ్ కొన్నాడు కాబట్టి 208 అమ్మాడు కాబట్టి 308 into 2 that is equal to 616 rupees. సో టోటల్ కాస్ట్ ప్రైస్ ఇస్ ఈక్వల్ టు 275. ఓకే, కాస్ట్ ప్రైస్ ఇక్కడ 275, ఇక్కడ కాస్ట్ ప్రైస్ 350 రూపీస్. సో రెండింటిని యాడ్ చేసుకుంటే మనకి టోటల్గా 625. సో కాస్ట్ ప్రైస్ అంటే సెల్లింగ్ ప్రైస్ అనేది తక్కువగా ఉంది కాబట్టి లాస్ వచ్చినట్టుగా చెప్తాం. లాస్ ఇస్ ఈక్వల్ టు ఎంత, డిఫరెన్స్ 9 రూపీస్. లాస్ పర్సంటేజ్ ఇస్ ఈక్వల్ టు 9 బై, ఇప్పుడు కూడా కాస్ట్ ప్రైస్తోనే క్యాలిక్యులేట్ చేస్తాం పర్సంటేజ్ని, 9/625 into 100 దట్ ఈస్ ఈక్వల్ టు, మనం ఇక్కడ ఆప్షన్స్లో మనకి మిక్స్డ్ ఫ్రాక్షన్ ఇలా ఇచ్చారు కాబట్టి 111/25%. ఓకే, నెక్స్ట్ calculate the loss or gain in the whole transaction when an article is sold in different parts at different rates. So a shopkeeper bought 30 kilograms of wheat at the rate of 45 rupees per kg. He sold 40% of the total quantity at the rate of 50 rupees per kg approximately. At what price per kg should he sell the remaining quantity to make 25% overall profit? చూడండి, a shopkeeper bought 30 kgs of wheat, okay, at the rate of 45 kgs per 45 rupees per kg. Okay. Cost price of the wheat is equal to 45 rupees. So ఇక్కడ 45 into 30 kgs కాబట్టి, సో 45 into 30 per kgకి 45 రూపీస్ కాబట్టి మనకి 30 kgsకి ఎంత అవుతుంది, 30 into 45 that is equal to 1350 rupees. Now 40% of the total quantity that is equal to 30 into 40 by 100. 30 into 40 by 100 that is equal to 12 kgs. ఓకే, 40% ఆఫ్ టోటల్ క్వాంటిటీ మనం క్యాలిక్యులేట్ చేస్తాం. సో 12 kgs. సెల్లింగ్ ప్రైస్ ఆఫ్ 12 kgs ఇస్ ఈక్వల్ టు 12 into 50 దట్ ఈస్ ఈక్వల్ టు 600 రూపీస్. ఓకే, సెల్లింగ్ ప్రైస్ ఇస్ ఈక్వల్ టు ఎంత, 12 into, సో 12 into 15 per kg కదా, సో 12 into 50 రూపీస్. ఓకే, total selling price is equal to 1350 into 125 by 100. ఇక్కడ 125 సే 25% ఓవరాల్ ప్రాఫిట్ వచ్చింది కాబట్టి మనం ప్రాఫిట్ తీసుకునేటప్పుడు కూడా మనం ఇంక్రీజ్ చేసినప్పుడు వేసినట్టుగానే 125 అని చెప్పి రాసుకుంటాం. సో ప్రాఫిట్ అంటే కూడా ఇక్కడ 100 ప్లస్ 25 125, 100కి 25 రూపీస్ ప్రాఫిట్ వచ్చింది అంటే మనం ఇక్కడ 125 రూపీస్ వేసుకుంటాం, అంటే యాడ్ చేస్తాం, ఎంతైతే పర్సంటేజ్ వచ్చిందో దాన్ని 100కి యాడ్ చేసుకుంటాం. ఓకే, నెక్స్ట్ 1350 into 125 by 100. 1350 into 5 by 4 that is equal to 687.5. So remaining SP is equal to ఎంత అవుతుందమ్మా చూడండి, సెల్లింగ్ ప్రైస్ ఇక్కడ 600 కాబట్టి ఇక్కడ సెల్లింగ్ ప్రైస్ ఇది. సో టోటల్గా అంటే ఇక్కడ డిఫరెన్స్ వచ్చేసి 1087.5. రిమైనింగ్ క్వాంటిటీ ఈజ్ ఈక్వల్ టు, సో 30 kg నుంచి 12 kgs మళ్ళీ అమ్మేశారు కాబట్టి 30 minus 12 that is equal to 18 kgs. ప్రైస్ ఆఫ్ ది వీట్ పర్ కేజీ ఈజ్ ఈక్వల్ టు ఎంత అయింది ఇప్పుడు, సో టోటల్ ఇది అమౌంట్, రిమైనింగ్ ఎస్పీ ఇది, సో టోటల్ కేజెస్ 18 కాబట్టి పర్ కేజీ ఈజ్ ఈక్వల్ టు ఎంత అయింది, 60 రూపీస్. Manisha bought 25 kgs of a rice at 30 rupees per kg and 15 kg of rice at 36 rupees per kg. What profit did he get?
when he mixed the two varieties together and sold it at 40.20 per kg. Okay, Manisha bought 25 kgs of rice. 25 kgs ఆఫ్ రైస్ 32 రూపీస్ కొన్నది అంటే పర్ కేజీ 32 రూపీస్ అంటే 25 కేజెస్ ఎంత అవుతుంది ఇక్కడ 800 రూపీస్ అవుతుంది. కాస్ట్ ప్రైస్ ఆఫ్ 15 కేజెస్ ఆఫ్ రైస్ ఇస్ ఈక్వల్ టు ఎంత అవుతుంది 15 into 36 దట్ ఈస్ ఈక్వల్ టు 540. ఓకే, నెక్స్ట్ టోటల్ క్వాంటిటీ ఆఫ్ రైస్ ఇస్ ఈక్వల్ టు 25 ప్లస్ 15. సో కొంత రైస్ 25 కేజీస్ రైస్ని 32 రూపీస్ తోటి, అలాగే 15 కేజీస్ రైస్ని 36 రూపీస్ తోటి కొన్నది కాబట్టి టోటల్ ఇక్కడ మనం టోటల్గా 40 కేజెస్ని తను ఎంత కొన్నది టోటల్గా 1340. సో ఈ రేట్ మొత్తం కూడా క్యాలిక్యులేట్ చేస్తాం, సింప్లిఫై చేస్తే 1340 రూపీస్ వచ్చింది. సెల్లింగ్ ప్రైస్ ఆఫ్ రైస్ ఇప్పుడు ఆ టోటల్ కేజెస్ని తను ఎంత కమ్మారట 40.20, 40 రూపీస్కి 40 రూపీస్ 20 పైస్కి అమ్మేశారు. సో 40 కేజీస్ని ఈ అమౌంట్కి అమ్మితే పర్ కేజీ ఈ అమౌంట్కి అమ్మితే కనుక 40 into 40.20 దట్ ఈస్ ఈక్వల్ టు 1608. సో 1608 రూపీస్ సెల్లింగ్ ప్రైస్, తను అమ్మగా వచ్చిన అమౌంట్ ఇది. సో తను కొన్నది ఎంత ఓవరాల్గా తను కొన్నది మాత్రం ఇంతకి, సో ఈ రెండింటిని యాడ్ చేస్తే వచ్చిన అమౌంట్ 1340 కదా, కాస్ట్ ప్రైస్ అది, సెల్లింగ్ ప్రైస్ 1608. తను ఓవరాల్గా తనకి ప్రాఫిట్ వచ్చినట్టే కదా. ప్రాఫిట్ ఈజ్ ఈక్వల్ టు ఎంత వచ్చింది 268 రూపీస్. సో ప్రాఫిట్ పర్సంటేజ్ ఇస్ ఈక్వల్ టు 268 బై కాస్ట్ ప్రైస్ ఇక్కడ 1340 into 100 దట్ ఈస్ ఈక్వల్ టు 20%. ప్రాఫిట్ పర్సంటేజ్ ఇస్ ఈక్వల్ టు 20%. ఓకేమా, ఇప్పుడు దాకా చెప్పుకున్న కాన్సెప్ట్ని బేస్ చేసుకుంటూ కొన్ని అసైన్మెంట్ ప్రాబ్లమ్స్ ఏ మోడల్వి ఇక్కడ ఇచ్చాము, ట్రై చేయండి. ఓకే, థ్యాంక్ యూ.